నమస్తే. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక మాటల యుద్ధం నడిచింది, సవాళ్ళ పర్వం నడిచింది. మరో పక్కన ఈరోజు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధం, మా సవాలుకు సిద్ధం అంటూ కేటీఆర్ సవాలు కూడా విసురుతూ ఉన్నాడు. వారం రోజులు కాళేశ్వరం ప్రాజెక్టుని మాకు అప్పగించండి అంటే కేసీఆర్కి అప్పగించండి, నీళ్లు పారించి చూపెడతామంటూ కేటీఆర్ సవాల్ చేస్తున్నటువంటి సందర్భం కూడా కనపడతా ఉన్నది. మరో పక్కన బిఎల్ఓలని సర్ ప్రక్రియలో భాగంగా ఇంటింటికి తిరుగుతున్నటువంటి బిఎల్ఓలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మజ్లిస్ పార్టీ వాళ్ళు బెదిరిస్తున్నారంటూ బీజేపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇంద్రశోభన్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు. నమస్తే. సో ముందుగా కేటీఆర్ కొన్ని సవాళ్ళు విసురుతా ఉన్నారు. వారం రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగించండి, నీళ్లు పారించేటువంటి సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి లేదు, వాళ్ళకు అటువంటి చాదగాదు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోలేదు, కాంగ్రెస్ పార్టీని కాళేశ్వరం ప్రాజెక్టుని కావాలని చెప్పేసి కూడా నిర్లక్ష్యం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళ యొక్క వాదన. తలకాయ మీద మెడకాయ ఉన్నోడు ఎవడైనా కూడా ఒక ఇల్లు కట్టినప్పుడు ఆ ఇంటి యొక్క బునాది అనేది గట్టిగా ఉందా లేదా, ఆ నేల ఎట్లాంటిది, మనం ఎంత లోతుగా దాన్ని బునాది తీయాలన్నది ఆ సోయితోటి పనిచేస్తారు. మరి ఈ సన్యాసులు అంత పెద్దది 1,00,000 కోట్ల రూపాయలు, 1,47,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు మీరు చేసినటువంటి కాళేశ్వరానికి కనీసము ఆ శాండు, ఆ ఏరియా వయబిలిటీ ఉందా లేదా, పనికొస్తుందా పనికిరాదా, నువ్వు అవి ఏవి చేయకుండా నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అదే కదా చెప్పింది. పూర్తిగా మీరు దానిని డిజైనింగ్లోనే మీ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ శాండ్ని టెస్టింగ్ విషయమై ఉండొచ్చు, వీటన్నింటిలో మీరు లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాలు చేశారు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది. మీరు నిజంగానే ఆ రోజు స్టాండ్గా దాన్ని గట్టిగా అన్ని రకాలుగా మీరు ప్రికాషన్స్ తీసుకొని చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు అని ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పారు. అలాగే వచ్చిన ఎక్స్పర్ట్ కూడా అదే విషయం చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి డిప్యుటేషన్లో మన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రాజెక్ట్స్ కట్టినప్పుడు చేసినటువంటి వ్యక్తి, తనకు ఉన్నటువంటి అనుభవాన్ని నిన్న తను చెప్పడం జరిగింది. కాబట్టి నిజంగానే కేటీఆర్ ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసి ఉంటుంటే ఆ చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్. రెండో విషయం ఏంటంటే, నువ్వు తప్పు చేసి మళ్ళీ నేనే చాలా గొప్ప పని చేసినని సమర్థించుకుంటున్నావు చూసినావా, దీనికి చూసి సిగ్గుపడాలి, తల ఉంచుకోవాలా. మూడో విషయము, కూలేశ్వరము అయిపోయింది, మేము చాలా బ్రహ్మాండంగా చేసినామంటే ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. కన్నపల్లి అనేది పంప్ హౌజు, నీళ్లు నిల్వ ఉంచడానికి డ్యాములు ఉంటాయి, ప్రాజెక్టులు ఉంటాయి, బ్యారేజీలు ఉండవు. నువ్వు బ్యారేజ్లో నీళ్లు నిల్వ చేసి ఇదే బ్రహ్మాండం అన్నప్పుడు ప్రెషర్ పెరిగిపోయి కింద కుంగిపోయింది అది ఆటోమేటిక్గా. ఇంకో విషయం చెప్పారు, బాంబులు అన్న విషయం మీరు ముచ్చట చెప్పినారు. ఆ బాంబు వేస్తే మరి బాంబులు గాల్లో తేలాలి కానీ ఏడనైనా పిల్లర్ లోపలికి కుంగిపోదు కదరా సన్యాసి, ఇది జరిగింది కదా అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి అవగాహన లేకుండా అబద్ధాలు అతికినట్టు చెప్పేటువంటి మీ అందరికీ కూడా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటే లైన్, ఏక్ నెంబర్, మీరు 2 నెంబర్ కూడా కాదు, ఏక్ నెంబరే మీరు అందరూ కూడా. కాబట్టి మీ అందరికీ అవార్డు ఇస్తే ఒకటే అవార్డు వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి కేటీఆర్ చదువుకున్నవాడు, ఐటీ రంగంలో బాగా అనుభవం ఉందని చెప్పేటువంటి వాడు. ఒక పని చేసేటప్పుడు మీ నాయన చేసిన తప్పులు, తీసుకున్నటువంటి నిర్ణయాల్లో లోపం ఉంది, లోపభూయిష్టం ఉందని తెలిసినప్పుడు సరిచేయాల్సింది పోయి దాన్ని సమర్థించుకుంటున్నారు చూసినావా, ఇంతకన్నా సిగ్గుమల్లతనం ఇంకోటి ఉండదు. అట్లాగే అదే సందర్భంలో ప్రాజెక్టు 2019లో మొదలైతే 2020లోనే దాని యొక్క స్థితిగతులు బాగలేవని చెప్పేసి పని చేసినటువంటి రమణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ రోజే లేఖ రాశారు ఎల్ఎన్టీ వాళ్ళకి, ఇది బాగలేదురా బాబు, దీన్ని రిపేర్ అయ్యే పరిస్థితి ఉన్నది, దీన్ని చూసుకోండి అని చెప్పారు. అది పట్టించుకోలే. మరి బీఆర్ఎస్ ఆయన మీద కేసు పెట్టారు, మేమేం పెట్టలే, బీఆర్ఎస్ కేసు పెట్టింది. ఇవన్నీ టెక్నికల్గా ప్రజలకు తెలియాల్సిన అంశాలు, ఆ విషయాలు తెలియజేశారు నిన్న ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఒకటి స్ట్రైట్ క్వశ్చన్, ఇవాళ దొంగ అన్నట్టుగా దోచుకొని దాచుకున్న మూటలతోటి నీ చేతిలో సోషల్ మీడియా ఉందని, నీ మీడియా ద్వారా ఇతర దేశాల నుంచి దానిని ప్రజల మీద రుద్దే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి. చేసిన తప్పుకు దోచుకున్న సొమ్ములు తిరిగి తెలంగాణ రాష్ట్రానికి అప్పచెప్పండి. ఇది యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుతోటే అందరి కలలైనాయి. కాబట్టి దానిని పూరించాలి అంటే తిరిగి నీ సంపాదన తెలంగాణ సమాజానికి అప్పచెప్పి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం స్ట్రైట్గా. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం సవాల్ చేశారు, ఫైనల్గా ఒకటే చెప్పారు, ఆ పీపీటీ ప్రజెంటేషన్ నేను చెప్పాను, దాని తర్వాత అసెంబ్లీ ఎప్పుడు చెప్తారో చెప్పమనండి మాజీ ముఖ్యమంత్రి గారిని. నేను స్పీకర్ గారిని, మండలి చైర్మన్ గారిని ఒప్పిస్తాను, అందరిని ఒకే దగ్గర కూర్చోబెడతాను, మీరు మాట్లాడేంత వరకు మేము ఎవరు ఇంటరప్ట్ చెయ్యం, నువ్వు చెప్పాల్సిందంతా చెప్పిన తర్వాతనే నెక్స్ట్ మేము మాట్లాడతాము.
మీ గౌరవానికి ఎక్కడ ఏ నష్టం జరగకుండా మేము అది చేస్తాం. మీరు అసెంబ్లీకి రండి స్వామి, దీనిపైన చర్చించేద్దామని చెప్తున్నారు. అది ప్రజల సొమ్ము, నీ సొమ్ము కాదు, నా సొమ్ము కాదు, పోనీ రేవంత్ రెడ్డి ఇంటికి పోయే సొమ్ము కాదు అది. కాబట్టి జరిగినటువంటి నష్టాన్ని, దీనిని జరిగిన నష్టాన్ని ఎట్లా పూడ్చాలి, ఏం చెయ్యాలి, నేను నా దగ్గర ఒక విజన్ ఉంది, ఇది నేను రేపు ఇలా చేయాలని చెప్తున్నాను. దీనికి తగ్గట్టుగా నువ్వు ఇంకేమైనా చెప్తావా, ఏం చేస్తాము? ఇది ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి పాలకపక్షం ప్రతిపక్షం రెండు ప్రజలతో కలిసే పనిచేయాలి. కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, మీరు రండి అని వెల్కమ్ అని చెప్పారు. కాబట్టి పార్టీకి కూడా అదే దిశ నిర్దేశం చేశారు. అందరినీ కూడా ఇదే స్థాయిలో మనం ఇప్పటివరకు బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో చేయలేనని మనం చేసినాం. ఇవి తెలంగాణ ప్రజలకు చెప్పండి. భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడికైనా సవాల్ విసినా పోవడానికి వెళ్ళడానికి సిద్ధం. మనం చెయ్యలేనటువంటి వాడే నేను చేసిన గొప్పగా గల్లెగరేసుకొని తిరుగుతున్నాడు. తప్పు చేసిన వాడే నేను తురుంకానని చెప్పుకుంటున్నాడు. మరి అలాంటప్పుడు ఇన్ని పనులు చేసినటువంటి మనం ఎందుకు గమ్మునుంటున్నామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీ పార్టీలో మహిళల్ని అనగదొక్కేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మంత్రి అయినటువంటి కొండా సురేఖని మొన్న కూడా ఆమె క్యాబినెట్ భేటీకి కూడా ఆమె కూడా అటెండ్ కాలేదు. మరోపక్కన దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఆమె శాఖలో కడియం శ్రీహరి, అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచి మళ్ళీ ఈ పార్టీలో సార్ అఫీషియల్గా చేరిన అన్అఫీషియల్ అనే తర్వాత సో మొత్తానికి ఆయన యొక్క పెత్తనం జలాయిస్తున్నాడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున లొల్లి అవుతా ఉన్నది. ఏంటిది, ఏం చెప్పదలుచుకున్నారు? ఒక మహిళ నిర్వహిస్తున్నటువంటి ఆ శాఖలో ఆయన యొక్క పెత్తనం ఏంటి? వాస్తవానికి ప్రాక్టికల్గా గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే నాకు కూడా ఐడియా లేదు. కాబట్టి దానిపైన నేను అంటే స్పందించే ముందు కూడా అసలు పూర్వపరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ నేను కూడా లేఖ చూశాను జరిగినటువంటి దాంట్లో. అంటే కడియం శ్రీహరి గారు మంత్రిగా పనిచేశారు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఒక మంత్రి యొక్క శాఖలో తను దూరి దానిని చేయడము అన్నది అది ఎవరికైనా, ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా అది యాక్సెప్ట్ చేయరు. ఎవరైనా కూడా జరిగేటువంటి నేపథ్యంలో డెఫినెట్గా ఒక ప్రాపర్ ఛానల్లోనే ప్రోటోకాల్లోనే వెళ్ళాలని ముఖ్యమంత్రి గారు చెప్తారు. అవసరం అనుకున్నప్పుడు గతంలో బీఆర్ఎస్లు ఓన్లీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అనుమతులు ఉండేవి. ఇవాళ మేము ఆపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళం కూడా ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తే పిలుస్తున్నాం. మీరు నిన్న చూసారు నాచారంలో జరిగినటువంటి ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫుడ్ ఇండస్ట్రీ ఏదైతే బాలామృతాన్ని ప్లాంట్ని లాంచ్ చేసిన సందర్భంలో ఉప్పల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి లక్ష్మారెడ్డిని గారు పిలిచి చేశాం. సో ఆ ఉదార స్వభావం మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి మరి ఇలాంటి అంశాల పట్ల తను ఎందుకు చేస్తారో తనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అది మన పరిధిలో లేనటువంటి, నేను పార్టీ కదా, సో ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాలు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు దాని గురించి స్పందిస్తారు. రామచంద్రరావు గారు కొన్ని కామెంట్లు చేస్తూ ఉన్నాడు. మజ్లిస్ పార్టీ, ఎంఐఎం పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిఎల్ఓలను బెదిరిస్తూ ఉన్నారు. సో ఓట్లని, అంటే దొంగ ఓట్లు ఉన్నటువంటి వాటిని తొలగించేందుకు ఒక సరైనటువంటి ప్రక్రియను తీసుకుని వస్తే వాటిని అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ రామచంద్రరావు గారు మాట్లాడతారు. రామచంద్రరావు గారు కానీ బీజేపీ వాళ్ళకి కానీ ముస్లింల పేరు చెప్పకపోతే వాళ్ళని ఎవడు గుర్తించాడు. కాబట్టి మైనార్టీలను బూచిగా చూపించాలి, ఇలా రాజకీయం చేయాలి, వాళ్ళు చేస్తున్నటువంటిది అది. కాబట్టి చదువుకున్నటువంటి వాళ్ళు, విజ్ఞానమైనటువంటి వాళ్ళు ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీని ఎక్కడ ఉంచాలా, ఏడ ఉంచాలా అనేది ఆలోచిస్తున్నారు. కాబట్టి బీజేపీ వాళ్ళు పదే ఈ రాష్ట్రంలో రాజకీయం కావాలన్నటువంటి ఒక అధికార దాహంతో కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలన్న ఉద్దేశంతో ప్రతిసారి ఎంఐఎంలను తీసుకొచ్చి మమ్మల్ని బూచిగా చూపిస్తున్నారు. తెలంగాణ సమాజంకి ఇది అన్నీ తెలుసు. కాబట్టి ఇది కేవలం పొలిటికల్ డ్రామానే తప్ప అలాంటిది ఏమీ లేదు. డెఫినెట్గా బిఎల్ఓలు అప్రమత్తంగా ఉండాలి. బిఎల్ఏలు కూడా బిఎల్ఓలతో కోఆర్డినేట్ చేసుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. సరి ద్వారా ఓట్లను ఎత్తివేయాలని బీజేపీ చేసే పన్నాగాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఓటరు కూడా, ప్రతి బిడ్డ కూడా తన యొక్క ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన కూడా, పార్టీలకే కాదు వాళ్ళపైన కూడా ఉన్నది. ఎందుకంటే ఓటు కోల్పోతే తను ఈ రాష్ట్రంలో పౌరుడు కాదు. మరి ఓటు ఉంటేనే కదా, ఓటు ఉంటేనే ఈ రాష్ట్ర సిటిజన్ అవుతావు, ఈ రాష్ట్ర పౌరుడు అవుతావు. అదర్వైజ్ మీరు సిటిజన్ కానీ మీరు కూడా ఏదో ఒక రోజు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్నట్టుగా వాళ్ళని ఏంటి మన రోహింగ్యా లాగానో లేదనంటే విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉగ్రవాదిలాగా ఉండి సెటిల్ అయినారో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీనిని ప్రతి సిటిజన్ కూడా మీ యొక్క ఓటు హక్కును కాపాడుకోండి. భారతీయ జనతా పార్టీ చేసే కుట్రలను ఈ సమాజం ముందు నిలబెట్టాడని తెలియజేస్తాయి.